హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఎవరున్నా కానీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే మనం ఆన్లైన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట. ఈ ఆప్షన్ చాలా మంది తెలవక నో అని పెట్టేస్తారు. జస్ట్ తను 3-4 సంవత్సరాలుగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకున్నది జస్ట్ నో అని పెట్టినందుకు తన జాబ్ పోతుంది. సో ఇదైతే అవగాహన అందరికీ తెలియాలి. ఈ ఓన్లీ నో అని పెట్టడం వల్ల జాబ్ పోవడం ఏందని చెప్పేసి వాళ్ళకి తెలవాలి. ఆన్‌లైన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళ మీద ఏమైనా చిన్నపాటి పెట్టి కేసున్నా గాని, చిన్న కేసు ఎటువంటి కేసున్నా గాని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క కేసు గురించి గాని, మళ్ళీ ఆన్‌లైన్ చేసేటప్పుడు యెస్ ఎక్కడని పెట్టాలి, నో అని ఎక్కడని పెట్టాలి, మనకు క్రిమినల్ కేసెస్ అని చెప్పేసి అడుగుతది గదా! అది ఏ జాబ్ అయినా గాని గ్రూప్ 1, 2, 3 ఏదైనా గాని, మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మేజర్, రైల్వే అయినా గాని, ఏదున్నా గాని కంపల్సరీ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అయన్నీ డీటెయిల్స్ అయితే చెప్తా. మీ ఫ్రెండ్స్‌లో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరున్నా గాని వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి యూజ్‌ఫుల్ అయిద్దిదనమాట. ఎందుకంటే వాళ్ళకందరికి ఎవరికీ జస్ట్ నో అని పెట్టడం వల్ల జాబ్ పోవద్దనే ఇంటెన్షన్‌తో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? అందరికి యూజ్ అయ్యేలాగా మీరెవరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు జాబ్‌కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కొంతమంది ఇప్పుడు వరకు మీరు ఏ గొడవలలో గాని, ఎందులో గాని లేకుంటే మాత్రం అంతే గొడవలకి దానికైతే దూరంగా ఉండండి. అంతకు ముందే మీ మీద కేసులుండి వాళ్ళైతే ఏం చేయాలనేది నేనిప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు మీ మీద కేసు ఉంది అంటే మాత్రం అది క్లియర్ అయ్యి ఉందా? అది క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా? క్లియర్ అయ్యి ఉందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? ఓకేనా? పెండింగ్‌లో ఉంటే ఎలా? క్లియర్ అయ్యి ఉంటే ఎలా? అని చెప్పేసి అది ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనకు ఇప్పుడు ఈ 2024లో కంప్లీట్ అయిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో దగ్గర దగ్గర 2000 మెంబర్స్ 2000 మంది జాబులైతే హోల్డ్‌లో పెట్టారు. దాంట్లో మళ్ళీ సెకండ్ లిస్ట్ అని చెప్పేసి ఒక 500 మెంబర్స్‌ని లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఒక 1500 మంది అంటే 2000లో 500 మంది సెకండ్ లిస్ట్ ఇచ్చారు. తర్వాత 1500 మంది పేర్లైతే హోల్డ్‌లో పెట్టడం జరిగింది. అది ఫైనల్‌గా మళ్ళీ ఇంకో 500 మందొస్తారు గానీ, ఇక్కడ 1000 మంది దాకా జస్ట్ తెలవక కేసు క్లియర్ అయ్యి ఇప్పుడు 2024 అనుకుంటే 2012, 15, 16 దగ్గర దగ్గర 10 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాల కిందనే కేసు క్లియర్ అయ్యి గూడా ఓకేనా. జస్ట్ నో అని పెట్టడం వల్ల వాళ్ళ జాబులైతే పోయినాయన్నమాట. ఆ విధంగా మీ జాబులు ఫ్యూచర్‌లో పోకుండా ఉండడానికైతే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పోక్సో గాని మీ మీద మర్డర్ కేసు 307 అయినా గాని, లేదంటే కొట్లాట కేసు 324 గాని, 323, 290 డ్రంక్ అండ్ డ్రైవ్, ఆ! కరోనా మాస్క్ కేసు. ఇది చాలా ఇంపార్టెంటు. కరోనా మాస్క్ కేస్ అని జెప్పేసి ఈ నోటిఫికేషన్‌లో హోల్డ్‌లో పడ్డోళ్ళు గూడా ఉన్నారు. తర్వాత పెట్టి కేసు. పెట్టి కేసోళ్ళు గూడా బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ కేసులు ఎవరైతే ఉన్నారో ఓకేనా? పెట్టి కేసున్నా గాని నేను జెప్పేదేందంటే మీరు ఆన్‌లైన్ జేసినప్పుడు మీరు ఏ జాబ్‌కి ఆన్‌లైన్ జేసినా గాని ఫస్ట్ అక్కడ యెస్ ఆర్ నో అని డూ హావ్ ఎనీ క్రిమినల్ కేస్ అని ఇస్తది. కంపల్సరీ యెస్ అని పెట్టండి. యెస్ అని పెడితే ఏమైతదంటే ఒకవేళ జాబ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అంటే కొంతమంది ఏందంటే క్లీన్ షిప్ ఏ కేసు ఏమి లేనోళ్ళకి మాత్రం ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్‌లో మాత్రం ఫస్ట్ లిస్ట్ అట్లా ఇచ్చేస్తారు. వాళ్ళది గూడా ఫైనల్ కేసున్నోళ్ళు గూడా ఇస్తారు. బట్ ట్రైనింగ్ పంపించేటప్పుడు ఏందంటే వాళ్ళని ముందు పంపిస్తారు. తర్వాత ఒక 10 డేస్‌కి వీళ్ళు క్రిమినల్ కేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే వెరిఫికేషన్ చెక్ జేసి పంపిస్తారు. ఈ పోలీస్ నోటిఫికేషన్‌లో. ఇక వేరే గ్రూప్స్ అనుకో మొత్తాన్ని అందరికి ఒకటేసారి పంపిస్తారు. బట్ ఇది జస్ట్ నో అని పెడితే మీరు సపరేషన్ ఆఫ్ మ్యాటర్ కింద అంటే మీరు నిజాన్ని దాచారు అని జెప్పేసి మిమ్మల్నయితే డైరెక్ట్ రిజెక్ట్ జేయడం జరుగుతది. మీ మీద ఏ కేసుంది? చిన్న కేసా? పెద్ద కేసా? అని జెప్పేసి ఎటువంటి ఎంక్వైరీలు జేయకుండా డైరెక్ట్ నో అని పెడితే మాత్రం డైరెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా నేనైతే చెప్పడం జరుగుతుంది. పెట్టి కేసు ఉన్నా గాని ఖచ్చితంగా యెస్ అని పెట్టండి. ఆ పెట్టి కేసు ఏదైతే ఉందో అదైతే సెక్షన్ మెన్షన్ చేయండి. మీ మీద కరోనా మాస్క్ కేసు ఉన్నోళ్ళని గూడా ఈ నోటిఫికేషన్‌లో అయితే ఆపడం అయితే జరిగింది. సో, మీరు మాస్క్ కేసు ఉన్నా గాని నెక్స్ట్ ఫర్దర్ వచ్చే నోటిఫికేషన్‌లు ఏదున్నా గాని ఖచ్చితంగా మీ మీద ఏది పెట్టి కేసు ఏముందో ఒకసారి మీ మండలం పోలీస్ స్టేషన్ గాని ఎక్కడికైనా మీ ఫుల్ నేమ్ చెప్తే వాళ్ళు సెర్చ్ చేస్తారు. మీ మీద ఏ కేసు ఉంది? అది క్లియర్ అయ్యి ఉందా? పెండింగ్ ఉందా? అని జెప్పేసి చెప్తారు. ఓకేనా? పెండింగ్ ఉంటే మాత్రం ఏమైతదంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే అయితే
పెండింగ్ ఉంటే మాత్రం మీరైతే ఈ నోటిఫికేషన్‌లో ట్రైనింగ్ పోకుండా ఏమంటే నెక్స్ట్ నోటిఫికేషన్, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళ రిక్రూట్‌మెంట్ కంప్లీట్ అయిపోయిద్ది గదా! అప్పుడైతే మీరు ట్రైనింగ్‌కెళ్తారు. అది ఎలా అంటే మీరు ఆ లోపల కంప్లీట్ జేసుకోవాలి. ఈ కేస్ క్లియర్ జేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ మన బోర్డ్‌కి సబ్మిట్ జేయాల్సి ఉంటది. బోర్డ్‌కి సబ్మిట్ జేసేస్తే మీరైతే నెక్స్ట్ బ్యాచ్‌తో అయితే ట్రైనింగ్‌కెళ్తారు. ఓకేనా? ఇప్పటి వరకైతే పోక్సో కేస్ ఉన్నవాళ్ళు ఓకేనా? ఇక్కడ కమిటీ గూడా అంటే ఈ క్రిమినల్ కేస్ ఇన్వాల్వ్ అయ్యారు గదా! అయినోళ్ళ మీద ఈ కేసు ఎంత సివియర్‌గుంది ఓకేనా? అని జెప్పేసి వాళ్ళు ఇన్ డెప్త్‌గా లోపలికెళ్లి చూస్తారనమాట. పోక్సో కేస్ ఉన్నోళ్ళకి మాత్రం ఇప్పటి వరకైతే లిస్ట్‌లో అయితే పేరు రాలేదు. ఓకేనా? పోక్సో కేస్‌లో గూడా సివియారిటీ జూస్తారు. అది లైట్‌గా కొంతమందేందంటే లవ్ మ్యారేజ్ అని జెప్పేసి అంటే జాబొచ్చిన తర్వాత పెళ్లి జేసుకోనని జెప్పేసి ఆ విధంగా ఉంటారు గదా! అలా పెట్టినా గాని పోక్సో యాక్ట్ అది చేస్తున్నారు. అలా లైట్‌గా మళ్ళీ ఆ అమ్మాయినే పెళ్లి జేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ వేరే విధంగా ఈ పోక్సో కేస్ అనేది వేరే విధంగా ఉంటే మాత్రం జాబ్ అయితే ఇవ్వట్లేదు. మర్డర్ కేస్ అనుకోండి 307 మర్డర్ కేస్ ఉంటే మాత్రం ఏ1 క్యాండిడేట్ అయ్యి ఉండి మీ మీద కన్విక్టెడ్ అయి ఉంటే మాత్రం జాబ్ అనేది రాదు. అక్యూజేటెడ్ అని ఉంటే మాత్రం మీకైతే మీ మీద ఎంక్వైరీ జరిగి తర్వాతైతే జాబ్ అనేది ఇస్తారు. ఇక 324 ఉన్నా, 323 ఉన్నా మాత్రం మీ మీద కన్విక్టెడ్ అనేది మాత్రం ఉండొద్దు. ఓకేనా? కన్విక్టెడ్ అని ఉంటేది మాత్రం ఖచ్చితంగా మీకైతే వచ్చే జాబ్‌కైతే ప్రాబ్లమ్ అయితది. కన్విక్టెడ్ ఉండొద్దు. ఉంటే అక్యూజేటెడ్ ఉండాలి. లేదంటే కాంప్రమైజ్ అయి ఉండాలి. ఈ 2 ఉండి మీరు ఖచ్చితంగా మెన్షన్ జేసి ఉండాలి. ఆ ఆన్‌లైన్ ఏదైతే చేస్తారో మెన్షన్ జేయాలి. ఖచ్చితంగా మెన్షన్ జేస్తేనే మీ జాబ్ ఉన్నట్టు. మెన్షన్ జేయకపోతే సప్రెషన్ ఆఫ్ మ్యాటర్ కింద మీ జాబ్ అనేది పోవడం జరుగుతది. మనకు ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో మెన్షన్ జేశారనమాట. డైరెక్ట్ రిజెక్ట్ జేస్తాం. ఎవరిని అంటే కన్విక్టెడ్ అని ఉన్నవాళ్ళని, మోరల్ టర్పిట్యూడ్ అని ఉన్నవాళ్ళని, లేదంటే స్టేట్ ఆర్ సెంట్రల్‌లో, మీరు ఆల్రెడీ అంతకుముందు వేరే ఏమైనా జాబ్ జేసి లేదంటే ట్రైనింగ్‌కి వెళ్లి మీరు గవర్నమెంట్ జాబ్ అంటే రిజెక్ట్ లిస్ట్‌లో ఉంటే ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టి కొంతమంది దొరికిపోతారు గదా! ఆ విధంగా లేదంటే ట్రైనింగ్‌లో అసభ్య ప్రవర్తన సంథింగ్ ఏదో ఉంటాయి గదా! అట్లా రిజెక్ట్ లిస్ట్‌లో ఉంటే మాత్రం మీరు గూడా డైరెక్ట్ రిజెక్ట్ అయితారు. అలాగే సపరేషన్ ఆఫ్ మ్యాటర్ అని జెప్పేసి ఈ 4 పాయింట్స్ ఇంకా వేరే గూడా ఉన్నాయన్నమాట. ఇవి ఉంటే డైరెక్ట్ రిజెక్ట్ జేస్తాం. పరిశీలించడం అంటే ఈ క్యాండిడేట్‌కి జాబ్ వచ్చింది గదా! ఏ కేస్ ఉందని పరిశీలించడం గూడా ఉండదు. నో అని పెట్టినా డైరెక్ట్ రిజెక్టే. కన్విక్టెడ్ అని ఉన్నా గాని డైరెక్ట్ రిజెక్ట్ అయితరు. మళ్ళీ మోరల్ టర్పిట్యూడ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా గాని అది గూడా డైరెక్ట్ రిజెక్ట్ అయితరు. మళ్ళీ స్టేట్ అండ్ సెంట్రల్‌లో ఏ ఉద్యోగంలో అయినా మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అంటే ఎళ్లి మళ్ళీ రిజెక్ట్ లిస్ట్‌లో పడి మీ పేరుంటే మాత్రం ఫేక్ సర్టిఫికేట్ అవి వేరే డిఫరెంట్ ఉంటాయి గదా! అలా రిజెక్ట్ లిస్ట్‌లో మీ పేరుంటే మాత్రం డైరెక్ట్ రిజెక్ట్ జేస్తారని జెప్పేసి నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెన్షన్ జేశారు. ఆ విధంగా ఉంటది. మీరు ఆన్‌లైన్ జేసేటప్పుడు ఏందంటే, ఆన్‌లైన్ సెంటర్‌లో జాగ్రత్తగా గమనించండి. ఆన్‌లైన్ సెంటర్‌లో ఏందంటే, ఒకేసారి మనం ఆన్‌లైన్ జేయడానికి బోయినప్పుడు ఏందంటే, ఆన్‌లైన్ సెంటరోళ్ళు జనాలుంటారని తొందర అయిపోజేయాలని నో, నో, నో అని బెట్టుకుంటూ వస్తారు. చూడండి మీరు చాలా స్పీడ్‌గా వాళ్ళు ఆన్‌లైన్ కంప్లీట్ గావాలని జెప్పేసి జనాలు ఎక్కువైతున్నారని స్పీడ్‌గా నో, నో అని బెట్టుకుంటొస్తారు. కానీ మీరక్కడే ఆయనకెందుకంటే మనం డబ్బులిస్తాం గాబట్టి, చిన్నగా జేయండి. ఏ చిన్న మిస్టేక్ పోయినా నాకు ప్రాబ్లమ్ అయితదని జెప్పేసి ఖచ్చితంగా మీరక్కడ స్ట్రిక్ట్‌గా మీ పేరు అయన్నీ క్లియర్‌గా జూసుకోవాలి. మళ్ళీ తర్వాత ఎడిట్ ఆప్షన్ గూడా 2000, 3000 ఉంటది. ఇది గూడా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇది అనుభవం అయ్యి ఉంటది. తెలియని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను జెప్తున్నా. మీ పేరు, మీ నాన్న పేరు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా స్లోగా జూడండి. ఓకేనా? ఎక్కడ యెస్ బెట్టాలి, ఎక్కడ నో బెట్టాలి మొత్తం తెలుసుకున్న తర్వాతే ఆన్‌లైన్ అనేది చేయండి. ఏ ఉద్యోగంకైనా, గవర్నమెంట్ జాబ్‌కైనా. ఆన్‌లైన్ జేసేటప్పుడు ఈ డూ యూ హావ్ క్రిమినల్ కేస్ అని ఉంటది గదా! అక్కడ ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయితే అంటే మీ మీద అంతకుముందు ఏమైనా క్రిమినల్ కేస్ ఉంటే ఖచ్చితంగా యెస్ అని బెట్టండి. ఒకవేళ ఎటువంటి క్రిమినల్ కేస్ లేదు ఒకవేళ పెండింగ్‌లో ఉన్నా నో అనే యెస్ అని బెట్టండి. ఏందది క్లియర్ అయిపోయినా అది 10 సంవత్సరాలే గాని, 15 సంవత్సరాలు గాని, 20 సంవత్సరాలు గాని, అంతకుముందు 10 సంవత్సరాల క్రితం జరిగి క్లియర్ అయిపోయినా గాని యెస్ అని పెట్టండి. ఓకేనా? యెస్ అని పెట్టండి. నో అని మాత్రం పెట్టకండి. అస్సలు ఒక్క కేసు గూడా నీ మీద కానప్పుడు నో అని పెట్టండి. ఓకేనా? ఆల్రెడీ నీ మీద కేసు అయ్యి ఆ! నీ మీద కేస్ అయ్యి క్లియర్ అయినా, అది క్లియర్ అయ్యి 5 సంవత్సరాలు గాని, 10 సంవత్సరాలు గాని, 2 సంవత్సరాలు గాని, 1 సంవత్సరం గాని, ఎప్పుడైనా గాని, క్లియర్ అయినా గాని ఖచ్చితంగా మెన్షన్ జేయండి. యెస్ అని మెన్షన్ జేసి దానికి సంబంధించింది సెక్షన్‌లు మెన్షన్ జేయండి. మీ జాబ్‌కి ఏ ప్రాబ్లమ్ గాదు. అది 100% అది. మీరు మెన్షన్ గనక చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకేనా? అవకాశాలు గాదు. నో అని బెడితే మాత్రం ఖచ్చితంగా సపరేషన్ ఆఫ్ మ్యాటర్ కింద డైరెక్ట్ రిజెక్ట్ జేస్తారు. అది ఏ పోస్ట్ అయినా గ్రూప్ 1 పోస్ట్ అయినా గాని,
నువ్వు స్టేట్ టాపర్ అయినా గానీ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. ఓకేనా? ఇంకా మీరు వేరే ఏ కేసున్నా గానీ, ఒకవేళ మీరిప్పుడు గవర్నమెంట్ జాబ్‌కి ఇప్పుడు ప్రిపేర్ అయితున్నారు గదా! ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో మీ మీద పెండింగ్ ఉన్న ఒకవేళ కేసులయి పెండింగ్ ఉంటే మాత్రం తొందరగా క్లియర్ జేసుకోండి. క్లియర్ జేసుకొని ఆ కోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు, దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉన్నాయో అన్ని ఒరిజినల్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు రేపటి రోజు జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్‌బీ టైమ్‌లో సబ్మిట్ జేయాల్సుంటది. మీరే సబ్మిట్ జేసేయండి. ఎస్‌బీ సారు కొంతమంది ఏమంటారంటే, మీరు తీసుకొచ్చి ఇవ్వమని అంటారు. కొంతమంది ఏమంటారంటే, మేమే తీసుకుంటాం అంటారు గానీ, వాళ్ళు వెళ్లి తీసుకోరు. అలాంటప్పుడు ఏందంటే, మళ్ళీ హోల్డ్‌లో పడతాయి. ఈ ఈ నోటిఫికేషన్‌లో జరిగిందదే. నేనన్నీ చూసుకుంటా వచ్చింది కాబట్టి, నేనన్నీ డీటెయిల్‌గా జెప్తున్నా. ఓకేనా? కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ ఏమున్నా గాని మీ దగ్గర పెట్టుకోండి. ఎస్‌బీ జరిగేటప్పుడు మీరే మీ చేతులారా సబ్మిట్ చేసేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు. ఓకేనా? ఈ అన్ని డీటెయిల్స్ చూసుకోండి. ఆన్‌లైన్ చేసేటప్పుడు మాత్రం యెస్, నో అనేది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. కేసుందా? ఖచ్చితంగా యెస్ అని పెట్టు. పెండింగ్‌లో ఉన్నా గాని ఏం కాదు. నీ జాబ్ ఎటు పోదు. ఓకేనా? పెండింగ్‌లో ఉన్నా నీ జాబ్ ఎటు పోదు. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ట్రైనింగ్ పోతావేమో, లేదంటే కొంచెం లేట్‌గా పోవచ్చేమో వేరేదేమైనా గాని. నో అని పెడితే మాత్రం డైరెక్ట్ రిజెక్ట్ జేస్తరు. నీకొచ్చినా గాని డైరెక్ట్ రిజెక్ట్ జేస్తరు. ఆ విధంగా అయితే నేను చెప్పడం జరుగుతది. ఓకేనా? ఈవెన్ పెట్టి కేస్ ఉన్నా గాని యెస్ అని పెట్టండి. ఓకేనా? ఇంకోటేందంటే మీరు ఎటువంటి కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా గాని ఏ1 అయి ఉండొద్దు. ఏ1 అయి ఉండి కన్విక్టెడ్ అయి ఉంటే మాత్రం 100% మీదైతే పోయిద్ది. కన్విక్టెడ్ గాని, ఈ అక్విగేటెడ్ గాని, లేదంటే కాంప్రమైజ్ ఉంటే మాత్రం మీ జాబ్‌కి మాత్రం ఏ ప్రాబ్లమ్ గాదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు ఇంకోటి నా బెస్ట్ సజెషన్ ఏందంటే, ఎటువంటి చిన్న ధర్నాలకి, గొడవలకి ఎటూ పోకుండా ఉండడం 100% బెటర్. ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయితున్నారు గాబట్టి, ఎటు పోకుండా ఇప్పుడు వరకు ఎవరైతే మీ మీద ఏ కేసు లేదనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండడం బెటరు. తర్వాత అసలు ఇగ ఏ కేసు గాకుండా ఎటువంటి ఫైన్‌లు గూడా కట్టొద్దు. ఫైన్‌లు కట్టినోళ్ళని గూడా హోల్డ్‌లో పెట్టారనమాట. ఓకేనా? మీరనుకుంటరు కేస్ క్లియర్ అయింది గదా! నో అని పెడితే నా మీద ఉన్న కేసు కనిపియదని జెప్పేసి అనుకుంటున్నారు గానీ, మీరొక్కసారి మీ నియర్ బై ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. మీది ఏ డిస్ట్రిక్ట్ అయినా ఉండని. వేరే డిస్ట్రిక్ట్‌లోకి వెళ్లి ఒక్కసారి పోలీస్ స్టేషన్‌లో మీ ఫుల్ నేమ్ కొట్టి చూడండి. అది ఏ స్టేషన్‌లో ఎంటర్ చేసినా గాని ఖచ్చితంగా కేస్ డీటెయిల్స్ అనేది చూపిచ్చేస్తది. ఇంకా ఎస్‌బీ జరిగేదేందంటే మొత్తం ఇంకా వాళ్ళు ఇన్ డెప్త్‌గా చూస్తారనమాట. మనకంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి తెలిసుంటది. ఈజీగా దొరికిపోతారు. మీరనుకుంటరు క్లియర్ అయింది గదా! నో అని పెడితే వాళ్ళకి తెలవదు. నో అని పెట్టేస్తా అని జెప్పేసి అనుకుంటున్నారు గానీ వాళ్ళకి ఎస్‌బీ సార్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోయిద్ది. సో, మీరు నో అని మాత్రం అస్సలు పెట్టకండి కేసుంటే. కేసుంటే మాత్రం ఖచ్చితంగా యెస్ బెట్టండి. ఆ సెక్షన్ ఏదైతే ఉందో అది మెన్షన్ జేయండి. చేసేసి ఎందుకంటే సపరేషన్ ఆఫ్ మ్యాటర్ కింద మీరు డైరెక్ట్ రిజెక్ట్ గావద్దు. వచ్చిన జాబ్‌ని చేతులారా ఇట్లా మీరు వదిలేసుకున్నట్టవుతది. ఎందుకంటే 2016లో కావాలంటే నేను స్క్రీన్ మీద జూపిస్తాను. 2016లో ఇట్లా ఏందండి ఫేక్ సర్టిఫికేట్ బెట్టినోళ్ళు దొరికారు అందరూ ఎస్‌బీలో దొరికారనమాట. ఫేక్ సర్టిఫికేట్ బెట్టినోళ్ళు మళ్ళీ ఇట్లా కేస్ డీటెయిల్స్ జస్ట్ నో అని బెట్టినందుకు ఓకేనా? జస్ట్ నో అని బెట్టినందుకే అది పెట్టి కేసున్నోళ్ళు గూడా. నో అని పెట్టినందుకు డైరెక్ట్ రిజెక్ట్ అన్నమాట. రిజెక్ట్ అయ్యారు. నో అని పెట్టినందుకే. ఓకేనా? మీరు ఇంత జేసి ఇన్ని రోజులు చదువుకొని ఈ ఆన్‌లైన్ జేసే దగ్గర ఏందంటే ఆన్‌లైన్ సెంటరోడు స్పీడ్‌గా అన్ని నో అని బెట్టుకుంటొస్తాడు. ఈ క్రిమినల్ కేస్ అనేది చాలా మంది ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళు అడగరనమాట. అడగరు. మనం గూడా ఏందంటే అందరి ముందు ఆన్‌లైన్ జేసే ముందు కొంచెం మొహమాటం అనిపిస్తది. మీకంత ఏమైనా అనిపిస్తే ఎవరు లేనప్పుడు ఆన్‌లైన్ జేసుకోండి. ఆన్‌లైన్ సెంటర్‌లో ఎవరు లేనప్పుడు వెళ్లి ఆన్‌లైన్ జేసుకొని ఆ కేస్ డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారనమాట. అందరి ముందు కేసుంది అని అది ఇది అనంటే ఆహ్, ఒక ఫీల్ లాగా అనిపిస్తది. సో, మీరు ఇలాంటి ఏమైనా ఫీలింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం జేయండంటే ఎవరు లేనప్పుడు ఆన్‌లైన్ సెంటర్‌కెళ్ళండి. ఆన్‌లైన్ జేసుకోండి. ఆ కేస్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ జేయండి. మీ జాబ్ మాత్రం చేతులారా పోగొట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో జూసి ఒక్కళ్ళకి యూజ్ అయినా, ఒక్కళ్ళు యెస్ అని బెట్టి వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకున్నా గాని హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనే ఓన్లీ వన్ ఇంటెన్షన్‌తోని ఈ వీడియో చేయడం అయితే జరుగుతది. అందుకనే ఈ వీడియో అయితే మొత్తం డీటెయిల్స్ జెప్పిన. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి కేసులకు గాని, ఎటువంటి గొడవలకు గాని, ఎటువంటి అసలు దేంట్లో గాని ఇన్వాల్వ్ గాకండి. ఓకేనా? నా సజెషన్ అది. ఇంకేమన్నా గాని ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో జెప్తాను. వీడియోనైతే లైక్ జేయండి. కొత్తోళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.